ఈ మంతే నేనైతే ఎగ్జాస్ట్ అయితే బుక్ చేశాను. లైక్ కస్టమ్ మేడ్ ఎగ్జాస్ట్ అయితే లైక్ సెక్సీగా ఉంటుంది ఎగ్జాస్ట్ అండ్ సౌండ్ క్యాక్ గా ఉంటుంది. లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత సౌండ్ అయితే వస్తుంది. ఏంద్రా పట్టం తొలగిందేడా, పంచర్ ఏమైనా అయిపోయిందా బండి? ఇక్కడ చూడవచ్చు నువ్వు, ఇక్కడ కొంచెం క్రాచ్గా ఉంది కదా. ఐ మీన్ ఇది కూడా మొత్తం నేను అయితే మార్చేస్తా ఉన్నాను. ఈ రిమ్ అంతా కూడా, ఇది ఫోక్స్ రిమ్ నేనైతే అలై వీల్స్ అయితే వేస్తాను. బట్ నేను ఫస్ట్ టైం టైర్ పంచర్ అయినప్పుడు ఈమర్ అయితే క్రాచెస్ పెట్టేసాడు వాడు, ఇప్పటికి తెలియకుండా. ఐ మీన్ లోకల్ షాప్లో అయితే ఎత్తుకొని పోయినాను, అట్లా ఏం సిచ్యువేషన్. మోస్ట్లీ 2.5K 3K ఎగ్జాస్ట్ అయితే మనం అఫోర్డ్ చేయవచ్చు, మళ్ళీ మనం మార్చుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ చాలా ఎక్స్పెన్సెస్ ఎగ్జాస్ట్ ఉంటాయి కదా. ఇప్పుడు సూపర్ బైక్స్ ఎగ్జాస్ట్ ఉన్నాయి, లైక్ ఒకటి 1 లక్ష అండ్ 2 lakhs అయితే, లైక్ 1 lakh 2 lakh గైస్ అరౌండ్. ఐ మీన్ GT అర్థం రేట్ అది. సో మీరు కొంచెం థింక్ చేయాల్సిందే దానిపైన. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అండ్ చాలా రోజుల తర్వాత అయితే నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. బికాస్ కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల కెమెరా అయితే ఎత్తలే. లైక్ కెమెరా పైన అయితే డస్ట్ అంతా పడిపోయింది, అట్లా అయిపోయింది నా సిచ్యువేషన్స్. అండ్ ఈరోజు అయితే సిటీకి అయితే పోతున్నాను. అరౌండ్ దగ్గర 1 month పైన అయిపోయింది, 1.5 month పైన అయిపోయింది సిటీకి అయితే పోయి. సో ఇప్పుడు కొంచెం వర్క్ మీద అయితే పోతున్నాను. సరే ఇంకా లైక్ యూట్యూబ్లో వీడియోస్ అయితే పోస్ట్ చేసింది కొన్ని రోజులు అయింది కదా. లైక్ అరౌండ్ ఒక 3 or 4 weeks అవుతూ ఉంటుంది నాకు తెలిసి. సో దానికి ముందు పోయిన బ్లాగే నేను నిదానంగా పెట్టినాను, నాకు తెలిసి ఇట్లా లేట్ అవుతుంది అనేసి, అందుకే స్లోగా పెట్టాను, వెంటనే పెట్టకుండా. అండ్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి సిటీకి అయితే పోతున్నాం. లైక్ వీడియోస్ కూడా లేవు నా దగ్గర, సో అందుకే ఇలాగా వీడియో అయితే వేసుకునేద్దాం అనేసి అయితే ఇస్తున్నాను. అండ్ మీరు అడగవచ్చు, ఇంత గ్యాప్లో ఏం చేస్తా ఉన్నావు నువ్వు, లైక్ బైక్ మోడిఫికేషన్స్ అంతా చేపిస్తా ఉన్నావు కదా, మళ్ళీ ఏమైంది అనేసి. సో గైస్ మీకంతా గుడ్ న్యూస్ అండ్ నాకైతే చాలా హ్యాపీ న్యూస్ ఇది. లైక్ ఈ మంతే నేనైతే ఎగ్జాస్ట్ అయితే బుక్ చేశాను. లైక్ కస్టమ్ మేడ్ ఎగ్జాస్ట్ అయితే, లైక్ సెక్సీగా ఉంటుంది ఎగ్జాస్ట్ అండ్ సౌండ్ క్యాక్గా ఉంటుంది. లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత సౌండ్ అయితే వస్తుంది GTకి. నేను ఆల్రెడీ చెప్పేసాను, అన్ని వర్క్ పైన ఉన్నారు వాళ్ళు. అండ్ కస్టమ్ చేసేకి లైక్ ఎగ్జాస్ట్ చేసేకి మాత్రమే అరౌండ్ వాళ్ళైతే 2 months అయితే అడిగినారు టైం. ఐ మీన్ 1.5 month 2 months అన్నారు. బట్ దట్స్ ఓకే. లైక్ ఎగ్జాస్ట్ వచ్చి ఇంకా ఇట్లా వచ్చి ఇట్లా పైకి వస్తుంది. అండ్ మీరు అడగవచ్చు, వీడికి వచ్చింది అనుకోండి తొడ, లైక్ నీ లెగ్స్ అయితే కూడా కాలిపోతుంది కదరా అనేసి. బట్ నా సీటింగ్ పొజిషన్ చూడవచ్చు, ఇప్పుడైతే ఇట్లుంది కదా సీటింగ్ పొజిషన్, అప్పుడైతే ఇట్లా అయిపోతుంది కొంచెం వైడ్గా. సో కొంచెం వైడ్గా అయితే సీటింగ్ పొజిషన్ అయితే పెట్టుకోవాలి. ఐ మీన్ నా లెగ్స్ అయితే కొంచెం వైడ్గా ఇట్లా పెట్టుకోవాలా. మీరు ఊహించుకోవచ్చు ఎట్లుంటుంది ఎగ్జాస్ట్ అనేసి. లైక్ ఎగ్జాస్ట్ రాని మళ్ళీ దాని గురించి ఎక్స్ట్రా మాట్లాడతాం అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి ఎట్లయింది, ఆడ ఆర్డర్ ఇచ్చాను, లైక్ ఎన్ని రోజులైంది అండ్ ప్రైస్ ఎంత, ఈ ఆల్ ఎక్సెట్రా థింగ్స్ అయితే కూడా మీకు ఎగ్జాస్ట్ వచ్చినాక చెప్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను కదా, అలాగే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చిన్నాను, లైక్ సీట్ కౌల్ అయితే కూడా. అండ్ నా సీట్ పిక్స్ అయితే మీరు అరౌండ్ నా ఇన్స్టాగ్రామ్లో చూసి ఉండొచ్చును. లైక్ ఒకసారి ఒక షార్ట్గా అయితే స్టోరీ పెట్టినాను నా ఇన్స్టాగ్రామ్లో. సో ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో లేదంటే ఫాలో ఇప్పుడు నా ఐడియా అయితే ఇస్తాను ఇక్కడ స్క్రీన్ షాట్. అండ్ మన ఛానల్ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకునేయండి. బికాస్ ఇంకా లైక్ అరౌండ్ ఇంకొక 2-3 months దట్స్ ఆల్. మళ్ళీ దానిపైన వచ్చేసి అంతా మీకు మోడిఫికేషన్స్ వీడియోసే వస్తాయి. సో దాని తర్వాత చేసుకుంటాం కదరా అనేసి అంటే లైక్ మేబీ మీకు ఈ గ్యాప్లోనే మీకు ఏమైనా చెప్పవచ్చు ఒక ఇంపార్టెంట్ థింగ్స్. లేకపోతే మీ బైక్స్కి ఏమైనా కావాలంటే కూడా నేను చెప్పవచ్చు కదా. లైక్ ఆల్రెడీ నేను సెర్చ్ చేశాను నా బైక్ మోడిఫికేషన్ చేయాలంటే. లైక్ 10,000 ఎక్కువ అయినా 5,000 ఎక్కువ అయినా కొంచెము మంచి క్వాలిటీ కస్టమ్ మేడ్స్ దగ్గర అయితే చేపిస్తా ఉన్నాను. సో వాళ్ళ ఐడియా అయితే కూడా షేర్ చేసుకుంటాం అనుకుంటున్నాను అందువల్ల. సో ఇంకా నా ఎనుము ఎత్తినానంటే దీనికి పెట్రోల్ పట్టాల్సిందే. ఏదో గ్యాప్ ఉంది ఇక్కడ, ఏదో పెట్రోల్ బెటర్ సంథింగ్ డీజిల్ సంథింగ్ అది. నా పాకెట్ మనీ అంతా దీనికి వెళ్ళిపోతుంది గాయ్స్ సీరియస్గా. అండ్ దీనివల్ల అయితే నేను వీడియోస్ కూడా చాలా చేయకుండా ఆపేసినాను. లైక్ పెట్రోల్కి 500 అవుతుందా. సో ఒక 3 days 2 days ఇచ్చానంటే 500కి. ఆ మనీలో నేను అరౌండ్ సేవింగ్స్ చేసుకొని లైక్ ఎగ్జాస్ట్ చాలా డబ్బులు అయితే అవుతా ఉంది. సో డబ్బులు అయితే నేను అట్లా సేవ్ చేసుకోవచ్చు అందువల్ల. సో అరౌండ్ ఎగ్జాస్ట్కి అయితే చాలా లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత డబ్బులు ఇచ్చినావా ఈ ఎగ్జాస్ట్కి అనేసి. లైక్ అంత డబ్బులు ఇవ్వబోతున్నాను. బట్ దట్స్ ఓకే, నేను వర్క్కి పోతుండే దానివల్లే. ఓ షర్ట్ మ్యాన్. సరే ఇంకొక కొంచెం పెట్రోల్ పట్టుకొని మళ్ళీ మాట్లాడతాం మీతో.
ఇదేనా? లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్. సో మీరు చూడొచ్చు లైక్ 500 పట్టుకొని ఉండాలి నేను, బట్ లైక్ చేతిలో కొంచెం ఉండాలి కదా, అందువల్ల కొంచెం అయితే పెట్టుకున్నాను. అండ్ గైస్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసిండొచ్చు నా బైక్ పైన అయితే ఎలకలైతే తిరుగుతూ ఉండేది. ఒకసారి ఒక షార్ట్గా అయితే రీల్స్ అయితే పెట్టినాను. చాలా తలనొప్పి అయిపోతుండే ఎలకలు మా వర్కింగ్ ప్లేసెస్లో. నా డియోకి అయితే కూడా చాలా వైరు అండ్ హారన్ కూడా వర్క్ అవ్వాలి నా డియోకి అయితే. ఇప్పుడు మా అన్న డియోకి అయితే అసలు బండి ఆన్ అవ్వలే, అట్లా అయిపోయింది. దానికైతే మొత్తం వైరింగ్ కిట్టే మార్చినాం మేము. లైక్ కొంచెం వైర్స్ లైక్ అటాచ్ చేసినాం అనుకో, సరిగా ఉండలేదు. ప్లస్ షార్ట్ సర్క్యూట్స్ అయితే మళ్ళీ చేంజ్ చేయాలా. సో డియోకి ఆల్మోస్ట్ కొంచెం తక్కువనే బడ్జెట్స్ అంతా. అందుకని మళ్ళీ మేము ఏం చేసినామంటే మొత్తం వైరింగ్ సెట్ అయితే మార్చేసినాం డియోకి. ఐ మీన్ మా అన్నది. ఇంకా నాది ఏం సిచ్యువేషన్లో ఉందో తెలియదు, కానీ మనీ అయితే మొత్తం సేవ్స్ చేస్తా ఉన్నాం మొత్తానికి నేను. ఐ మీన్ అంతా మొత్తం నా ఎర్నింగ్, నా సేవింగ్స్ అంతా ఎత్తి ఒకేసారి నా బండి మోడిఫికేషన్స్ పైన పెడతా ఉన్నాను. దట్స్ ఇట్. ఓ మై గాడ్, ఇక్కడ ఫుల్ రష్ ఉండారు. మీరు నమ్ముతారో నమ్మరో, లైక్ ఈ బైక్ అయితే ఎత్తిది అరౌండ్ లైక్ నేను ఎప్పుడైతే యూట్యూబ్ వీడియోస్ ఆపినానో అంతవరకు అయితే ఈ బైక్ అయితే ఎత్తలే. బికాస్ నేను ఎత్తాం అనుకున్నా కూడా నాకు చాలా భయం ఈ బైక్ ఎత్తాలంటే. లైక్ ఒక్కసారి ఎత్తినంటే 1000 రూపాయలు నా అకౌంట్లో నీకు 1000 రూపాయలు డౌన్ అయిపోతుంది ఒకసారి ఎత్తినానంటే. అంటే మీరు ఊహించుకోవచ్చును ఎంత కష్టం బైక్ మెయింటెనెన్స్ అనేసి. లైక్ అదే 1000 రూపాయల్లో నా బైక్ ఒక 500 రూపీస్కి డియోకి అయితే పెట్రోల్ పెట్టాను అనుకో, లైక్ అరౌండ్ నేను 1 మంత్కి లైక్ 1 మంత్కి నేను ఆరామ్గా తిరగవచ్చు నా వర్క్కి, నా ఇంటికి. ఐ మీన్ నా వర్క్ ప్లేస్కి, మా ఇంటికి అయితే నేను ఆరామ్గా 1 మంత్ అయితే తిరగవచ్చు. బట్ ఇది చూడండి, దీని పరిస్థితి చూడండి. లైక్ జస్ట్ సిటీకి పోయి వచ్చేకి అరౌండ్ 28 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ పోతామో తెలీదు, ఓకేనా. ప్లాన్స్ అయితే లేదు. అరౌండ్ ఇప్పుడు 28 కిలోమీటర్స్ వరకు పోవాలా. ఆడికి పోయినాక మళ్ళీ ఎంత దూరం పోతే నాకు తెలియదు. కానీ ఆడికి పోయి వచ్చాకి దగ్గర నాకు 600 ఇంకా 500 వరకు డమర్ అయిపోతుంది అకౌంట్లో. అండ్ ఇంకోటి వాళ్ళైతే మొత్తం చెప్పేసినారు, ఎగ్జాస్ట్ అయినాక మొత్తము మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది మీది అనేసి. ప్లస్ ఇంకోటి ఏం మెయిన్ రీజన్ అంటే నా ఎగ్జాస్ట్ మార్చినానంటే ఇప్పుడు అరౌండ్ లైక్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్న బండి అడిగితే ఇస్తా ఉన్నాను అప్పుడప్పుడు. అన్న నిదానంగా తోలన్నా, లైక్ చాలా స్లోగా పోయారన్నా అని చెప్తాను, ఇచ్చేస్తాను బండిని. ఇంకా పైన ఎగ్జాస్ట్ మార్చినాక నేను అయితే ఎవరికి ఇయ్యను. లైక్ ఏదైతే కన్ఫర్మ్ మా ఫ్రెండ్స్ అడిగితే కూడా నేను మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చేయలేదు. బికాస్ ఎగ్జాస్ట్ అంతా ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ అయితే వేస్తాను. అండ్ బైక్ కూడా చాలా కాస్ట్. మళ్ళీ నేను ఒకేసారి ఐ మీన్ నా ప్లాన్ ఏం అంటే నేను వర్క్కి పోయేదే బైక్ మోడిఫికేషన్స్కే. లైక్ నా పర్సనల్ ప్రాబ్లం ఉన్నాయి, ప్లస్ నేను ఇంటికి ఇవ్వాలా, సేవింగ్స్ చేయాలా, నా బ్యాంక్లో వేసుకోవాలా, నేను తినాలా అనేసి అయితే నేను పనికి పోవాలా. జస్ట్ నేను పనికి పోతున్నది ఓన్లీ టు మై బైక్ మోడిఫికేషన్స్ మాత్రమే. పని అంతా అయినాక, నా బైక్ మోడిఫికేషన్స్ అంతా అయినాక ఐ మీన్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ మై వర్క్. దాని తర్వాత అయితే యూట్యూబ్ పైన హెవీ ఫోకస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దాని వరకు బైక్ మోడిఫికేషన్స్కి ఏమంటే లైక్ అరౌండ్ దగ్గర 2.5 lakhs అయితే నా బైక్ అయితే మోడిఫికేషన్స్కి అయితే డబ్బులు ఖర్చు అవుతూ ఉంది. సో అంత డబ్బులు నేను మా ఇంట్లో అడిగేకి అయితే లేదు. లైక్ అరౌండ్ మమ్మీ వాళ్ళు అయితే ఒక 50,000 60,000 అయితే ఇస్తారు. ఐ మీన్ ఇస్తూ ఉంటారు, ఓకేనా. ఇస్తారు అని చెప్పే కాకుండా లైక్ ఇస్తారు అని చెప్పే కన్నా ఇస్తూ ఉన్నారు అయితే చెప్పుకోవచ్చును. అరౌండ్ 60K అయితే ఇస్తూ ఉన్నారు. మిగతా డబ్బులు అయితే మొత్తం ఇంట్లోనే అడిగితే బాగుండలేదు కదా. సో అందువల్ల నేనైతే పనికి పోతున్నాను. అరౌండ్ మేబీ ఇప్పుడే ఒక 6 months అయిపోయింది నేను పనికి పోయి. 6 months అయినాక నేను ఎగ్జాస్ట్ బుక్ చేసుకున్నాను. సో నా శాలరీ ఎంత ప్లస్ నా ఎగ్జాస్ట్ కాస్ట్ అయితే ఎంత అనేసి అయితే నేను మొత్తం చెప్పేకైతే ఇష్టపడడం లేదు, ఓకేనా. లైక్ లాస్ట్లో నేను ఎప్పుడైతే నా పని అయితే నిలిచిపోతాను చూసినావో అరౌండ్ ఇంకొక మేబీ 1 year అవ్వచ్చును, లేదంటే ఇంకొక 6 to 8 months లోపల అయితే నిలిచిపోతాం అనుకోని ప్లాన్లో ఉన్నాను. బట్ కన్ఫర్మ్ లేదు. ఈ వీడియో ఎవరైనా కంపెనీ వాడు చూపించాను అనుకో, ఎత్తుకొని పోయి ఆఫీస్ సార్ చూపించేస్తాను. మళ్ళీ కంపెనీలో మా సార్ చూపించేసాను అనుకో, ఎవరో నువ్వు నిలిచిపోతావారా, ఎప్పుడో నిలిచిపోరా అని చెప్తాను మళ్ళీ. సో అందువల్ల ఏంద్రా పట్టం తొలగిందేడా, పంచర్ ఏమైనా అయిపోయిందా బండి? బైక్ ఇది పంచర్ అయిపోతే నా ప్లాన్స్ అంతా అంతే, నాకు కొందా కూర్చోవాల. ఏదో స్ట్రోక్ ఇచ్చినట్టుంది ఆడ. ఐ థింక్ ఏమీ లేదు, స్ట్రైట్గానే పోతా ఉంది. బట్ ఏమో పొట్ట కొట్టిందే గైస్. నా హార్ట్ బీట్ చూడాలి ఇప్పుడు మీరు. థ్యాంక్ గాడ్ ఏమీ అయిండకూడదు. దూడ
ఈ హైవేలో ఏమైనా అయిపోతే కష్టం బా. ఇక్కడ చూడవచ్చు నువ్వు, ఇక్కడ కొంచెం క్రాచ్గా ఉంది కదా. ఐ మీన్ ఇది కూడా మొత్తం నేను అయితే మార్చేస్తా ఉన్నాను. ఈ రిమ్ అంతా కూడా, ఇది ఫోక్స్ రిమ్, నేనైతే అలై వీల్స్ అయితే వేస్తాను. బట్ నేను ఫస్ట్ టైం టైర్ పంచర్ అయినప్పుడు ఇమర్ అయితే క్రాచెస్ పెట్టేసాడు వాడు, ఇప్పటికి తెలియకుండా. ఐ మీన్ లోకల్ షాప్లో అయితే ఎత్తుకొని పోయినాను, అట్లా ఏం సిచ్యువేషను. పంచర్ అయితే ఏమి కాలే, బట్ ఐ డోంట్ ఇప్పట్లో దీని అయితే కన్ఫర్మ్ చేసాక అయ్యాలే. ఇంకొంచెం మూవ్ చేసి చూద్దాము, కొంచెం ఉందరా. దీని స్టాండ్ కొంచెం చూసి వేయండి అప్ప. ఊరికే ఏదో వేసి అర్జెంట్గా తిరిగినామంటే టక్కని కింద పడిపోతాయి ఈ బట్టలు. ఓకే గైస్, దట్స్ ఓకే. ప్రస్తుతానికి అయితే ఏమి కాలే. కానీ ఏదో బట్టని తలిగింది, కొంచెం హార్ట్ బీటే ఇదైపోయింది. అది ఇక్కడికి చూసుకొని తిరగాల. వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు అనమాట. బొక్కలో దూరతామా దూరదూడదు తెల్లే నాకు, లైక్ దూరితే టచ్ అయిపోతుంది, కష్టం కదా. అందుకని ఇంకంతే, ఇంకా అర్థం సిటీ దగ్గరికి అయితే అటాచ్ అయిపోతాం. సో ఇంకా దానివల్ల ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. ఐ మీన్ ఇంకోటి, నేను ట్రాఫిక్లో అయితే వీడియో ఎత్తాను. అండ్ టైం అయితే లైక్ షార్ప్గా 7:30 సంథింగ్ అవుతూ ఉంది. నేను 8:30 రీచ్ అవ్వాలా. ఐ నీడ్ టు గో ఫాస్ట్ మ్యాన్. లైక్ సిటీలో ఒక ½ అవర్ జర్నీకే నీకు 1 hour 20 minutes అయితే జర్నీ చేయాల్సి వస్తుంది. లైక్ ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే అంత లాంగ్గా పడతాయి, కష్టం. సో గైస్, ఈసారి ఈ వీడియోలో అప్గ్రేడ్ ఏమరా అంటే ఎగ్జాస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చినాను, అండ్ సింగిల్ సీట్ అయితే ఆర్డర్ ఇచ్చినాను. సింగిల్ సీట్ ఆల్మోస్ట్ మీరు అయితే అర్థం మంది చూసి ఉండొచ్చు, లేదంటే చూడకపోయి ఉండొచ్చు, నాకు తెలీదు. లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ఫాలో అవ్వలేదు నా సబ్స్క్రైబర్స్ అంతా. ఎవరిని ఫాలో అవుతే, ఐ మీన్ ఎవరికైనా అప్డేట్స్ ఏమైనా కావాలంటే ఫాలో అవ్వండి. నేను అప్పుడు అప్డేట్స్ అయితే పెడతాను. లైక్ ఏమైనా సీట్స్ ఏమైనా రెడీ అవుతాయి, దాని ఫొటోస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ పెట్టేది, మళ్ళీ యూట్యూబ్ వీడియో షార్ట్ చేస్తాను. లైక్ సీట్ రాకుండానే ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేసేదే. లైక్ సీట్ వచ్చినాక నేను, ఐ మీన్ నా దగ్గరికి వచ్చే కొంచెం లేట్ అవుతుంది కదా, సో కస్టమ్ మేట్స్ కదా అంతా. కాబట్టి సీట్ వచ్చినాక మళ్ళీ అయితే నేను యూట్యూబ్లో అయితే లెంత్ వీడియో అయితే వేస్తాను. సో ఈ ఒక సిచ్యువేషన్లో మీకు ముందే తెలియాలి ఏం కలరు, ఏం సీటు, ఎలాంటిది మోడిఫికేషన్స్ అనేసి. అంటే లైక్ మీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయినారంటే మీకు భిన్న అయితే అప్డేట్స్ అయితే దొరుకుతాయి. దట్స్ ఇట్. ఇంకా సిటీలో ట్రాఫిక్ చాలా అయిపోతుంది. ఓ మై గాడ్, వెనకాల తిరిగితే ముందర బ్రేక్లు వస్తారు నా కొడుకులు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏమరా అంటే, నేను ఎగ్జాస్ట్ చేంజ్ చేశానంటే మాత్రం సిటీలో కొంచెం చూసి తిరగాల. ఇంకా మధ్యాహ్నం టైంలో నేను బైక్ ఎత్తకూడదు. ఎక్కడన్నా పోవాలంటే ఆల్మోస్ట్ నేను లైక్ ఎర్లీ మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయాలి. లైక్ మళ్ళీ పోలీసుతో తలనొప్పులు. నిన్నే నేను టీ ఎత్తుకొని పోయినప్పుడు 2 సారి నా బైక్ని అయితే పట్టినారు, బట్ నన్నైతే ఏం అడగలేదు, బికాస్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. సో ఈ బైక్కి ఎగ్జాస్ట్ చేసినారంటే, ఐ మీన్ దట్ నేను చెప్పినాం కదా ఇంకా 7కి వస్తుంది ఎగ్జాస్ట్ అనేసి. అలాంటి ఎగ్జాస్ట్ చేసినారంటే చచ్చిపోతారు నా వాళ్ళు. నాకు ఒక 10,000 వరకు టికెట్ వేసే వరకు వదలరు. మళ్ళీ నా అకౌంట్లో ఎక్స్ట్రా ఒక 10,000 సపరేట్గా ఎత్తి పెట్టుకోవాలి. బికాస్ నాకు సిచ్యువేషన్ ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయితే చెప్పలేము కదా మనకి, అందువల్ల. సో దానివల్ల నేను ఇంకా ఎగ్జాస్ట్ అంతా వచ్చినాక కొంచెం చూసి తిరగాల పోలీసు వాళ్ళ దగ్గర, అదొకటి. ప్లస్ నా బైక్ అయితే ఎవరికి ఈను, బికాస్ సమ్ రీజన్స్ ఉన్నాయి. ప్లస్ ఇలాంటి బైక్స్కి అంతా ఎవరికైనా ఇచ్చేసినాం అనుకో, ఇంత మోడిఫికేషన్స్ చేసి అంతా ఇలాంటి అప్గ్రేడ్స్ అంతా చేసి ఇచ్చేసినాం అనుకో, మనకి తెలుసు నా బాధ ఏమనేసి. ప్లస్ పోలీసు వాళ్ళ దగ్గర ఎట్లా తిరగాల. ప్లస్ ఈ రోడ్లో చాలా తిరుగుతూ ఉంటాం కదా. సో ప్లస్ నా బైక్ నాకు కంట్రోల్ చేసేకి తెలుసు చాలా బాగా. లైక్ ఎవరినో వచ్చి అటాక్ చేసినా కూడా నేను ఎక్సిలేటర్ పట్టుకొని ఈజీగా అయితే మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు చాలా తెలుసును. కాబట్టి
లైక్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనుకో, వాళ్ళు అలగ్గా పోయి మార్కులేసినారు అనుకో, మళ్ళీ పోలీసు వాళ్ళకి అంతా డబ్బులు కట్టాలా, ప్లస్ అదొక తలనొప్పి. అంటే డబ్బులు కట్టినా వచ్చినాం, మళ్ళీ వాళ్ళు ఎగ్జాస్ట్ అంతా ఇప్పేయండా, లైక్ స్టాక్ ఎగ్జాస్ట్ వచ్చి ఎత్తేసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇంకా బయట పంపండి అంటారు. అదొక చాలా పెద్ద తలనొప్పులు. ఐ మీన్ అది కూడా చేసేవచ్చు, కానీ నాకు ఆ ఎగ్జాస్ట్ ప్రైస్ చూసినారనుకో షాక్ అయిపోతారు. సో ది ఓన్లీ వన్ రీజన్, ది ఎగ్జాస్ట్ ప్రైస్, మోర్ ఎక్స్పెన్సివ్ థింగ్స్. అయితే నా బైక్లో అయితే ఇంకా అయిపోతున్నాను కాబట్టి ఇంకా నా బైక్ అయితే ఎవరికి ఇది ఒక మెయిన్ థింగ్. సో దట్స్ ఓకే గైస్. ఇంకా దీనిపైన అయితే మీకు బోర్ కూడా వస్తుంది. లైక్ ఈ సిగ్నల్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ సిగ్నల్స్ అంతా పోయి ఏదైనా మంచి వేవ్ కనిపిస్తే అప్పుడు బ్లాగ్స్ చేస్తాను. సరేనా, చూసి ఎంజాయ్ చేయండి. బై బై గాయ్స్. ఇంకొకటి, ఇలాంటి సిటీకి అయితే ఎంటర్ అయినాక లైక్ ఇక్కడ ఇంకా అంత దూరం గ్యాప్ ఉంది కదా మనకి. ఐ మీన్ బైకర్స్ అయితే లైక్ మనకంతా కొంచెం ఇష్టం చాలా, లైక్ సౌండ్ ఇచ్చుకొని తిరిగేకి. ఇక్కడ ఇంకా నెక్స్ట్ అయితే అని పట్టినాను అనుకో, పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమైనా ఉన్నారంటే చూసేసి ఇక్కడ సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ వచ్చి పట్టేస్తారు. ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే చాలా బెంగళూరులో అయితే ఉన్నాయి. సో దానివల్ల దయచేసి బెంగళూరుకి అయితే వచ్చే వాళ్ళైతే కొంచెం సిటీ ఎంటర్ అయినాక ఎవరైతే సౌండ్ ఇవ్వకుండా తోలండి, అదే మేలు మనకి. లైక్ ఎగ్జాస్ట్లు మార్చి డబ్బులు ఖర్చు పెట్టి ఇది చేసుకొని మళ్ళీ టక్కర్ పట్టుకొని మళ్ళీ ఐ మీన్ డబ్బులు తీసుకుంటే పర్వాలేదు, మళ్ళీ ఎగ్జాస్ట్ అంతా ఇప్పేసి స్టాక్ ఎగ్జాస్ట్ అయ్యండా అవి ఇవి అంటే లైక్ మోస్ట్లీ 2.5K 3K ఎగ్జాస్ట్ అయితే మనం అఫోర్డ్ చేయవచ్చు, మళ్ళీ మనం మార్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ చాలా ఎక్స్పెన్సెస్ ఎగ్జాస్ట్ ఉంటాయి కదా. ఇప్పుడు సూపర్ బైక్స్ ఎగ్జాస్ట్లు ఉన్నాయి, లైక్ ఒకటి 1 లక్ష అండ్ 2 lakhs అయితే లైక్ 1 lakh 2 lakh గైస్ అరౌండ్. ఐ మీన్ జీటీ అర్థం రేట్ అది. సో మీరు కొంచెం థింక్ చేయాల్సిందే దానిపైన. ఇలాంటి సిటీకి వచ్చినప్పుడు కొంచెం చూసి తిరగండి. లైక్ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఎవరు లేదు కదా అనేసి సౌండ్లు ఇచ్చుకొని తిరిగినారంటే మాత్రం టక్కని ఇంకా నెక్స్ట్ సిగ్నల్ ఉంది కదా, ఐ మీన్ నెక్స్ట్ స్టాప్ కానీ సిగ్నల్స్ కానీ అలాంటి సిగ్నల్స్లో అయితే మిమ్మల్ని ఇచ్చి పడేస్తారు. ఐ మీన్ వాళ్ళు వాకీ టాకీలో ఇన్ఫార్మ్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు వచ్చే కలదంటే లేదా వాళ్ళే బైక్ ఎత్తుకొని ఫాలో చేసుకొని వచ్చి సిగ్నల్స్లో వచ్చి పడేస్తారు. ఇదొక ఐ మీన్ నేనే చూసినాను డైరెక్ట్గా, అందువల్ల చెప్తున్నాను. సో ఇది చూసి కొంచెం హుషారుగా ఉండండి. ఐ మీన్ స్లోగా పోవాలి. ఈ యొక్క తలనొప్పికి నేను ఇంకైతే వీడియో స్టార్ట్ చేయను. ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేసుకుంటున్నాను. మీకేమైనా మచ్ మోర్ అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే నేను నా బైక్ అప్గ్రేడ్ ఫోటో అయితే పెట్టండి. ఐ మీన్ నేనే మోడిఫికేషన్స్ చేసి అదైతే మీకు తెలుస్తుంది. ఓకే బై, దట్స్ ఇట్ గైస్. ಇನ್ನೂ ఎక్కువ అప్డేట్స్ కావాలంటే దాంట్లో ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది. అండ్ ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బై.